నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభ ఎన్నికల ముంగిట భారాసాకు వరుష షాక్లు. వరంగల్ బరి నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య ప్రకటన. కాంగ్రెస్లో చేరనున్న కడియం శ్రీహరి కావ్య. రేపు హస్తంగూటికి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. లోక్సభ ఎన్నికల ప్రచార కార్యాచరణపై కాంగ్రెస్ దృష్టి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నేడు పీసీసీ కార్యవర్గ భేటీ. ఉపాధి హామీ కూలీల వేతనాలు సవరించిన కేంద్రం. రాష్ట్రాల వారీగా 4 నుంచి 10% పెంచుతూ ఉత్తర్వులు. దక్షిణాఫ్రికా లోయలో పడిన ప్రయాణికుల బస్సు. 45 మంది మృతి. కొన ఊపిరితో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక. సార్వత్రిక ఎన్నికల వేళ భారాసాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడగా ఇప్పుడు వరంగల్ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి వైదొలిగారు. భారాసపై వస్తున్న అవినీతి ఆరోపణలతో పార్టీ ప్రతిష్ట దిగజారిందని, ఓరుగల్లు నేతల మధ్య కూడా సమన్వయం లేదని కేసీఆర్కు రాసిన లేఖలో ఆమె ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ నుంచి టికెట్ ఖరారు కావడంతోనే భారాసకు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య భారాసాను దిగ్భ్రాంతికి గురిచేశారు. భారాస తరపు నుంచి పోటీ చేయలేనని ప్రకటించారు. ఈ మేరకు భారాస అధినేత కేసీఆర్ కు లేఖ రాశారు. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ మద్యం కుంభకోణం వంటి అంశాలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని లేఖలో పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోనూ స్థానిక నాయకుల మధ్య సమన్వయం కొరవడి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంతో మరింత నష్టం జరుగుతోందని వివరించారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని కేసీఆర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు మన్నించాలని కావ్య లేఖలో పేర్కొన్నారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతోనే కావ్య భారాసాకు షాక్ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. కడియం శ్రీహరితో మంతనాలు జరిపిన కాంగ్రెస్ నేతలు కావ్యకు టికెట్ ఇప్పించేలా హామీ ఇచ్చారు. మొదటి నుంచి వరంగల్ స్థానంలో తన కుమార్తె కావ్యను బరిలో నిలపాలని కడియం శ్రీహరి భావించిన వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కోసం వెనక్కి తగ్గారు. అయితే ఆరూరి భాజపా గూటికి చేరడంతో కడియం కావ్య అభ్యర్థిత్వం ఖరారైంది. 3 రోజుల కింద కేసీఆర్ ను కలిసి ఆమె కృతజ్ఞతలు సైతం చెప్పారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో పునరాలోచనలో పడిన కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. వరంగల్ స్థానంలో ధీటైన అభ్యర్థి కోసం చూస్తున్న కాంగ్రెస్ కడియం కావ్యకు అవకాశం కల్పించినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో ఒక్కొక్కరుగా కారు దిగుతున్న భారస నేతలు అధినాయకత్వానికి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తంగూటికి చేరారు. పోనంటూనే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇప్పటికే భారాసాను వీడారు. తాజాగా కడియం శ్రీహరి సైతం అదే బాటలో పయనించడం ఓరుగల్లులో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారనుంది. లోక్సభ ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కీలక నేతలు హస్తంగూటికి చేరనున్నారు. భారాస సెక్రటరీ జనరల్ కె కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. భాజపాలో అసంతృప్తితో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా వస్తారని, వారితో చర్చలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ త్వరలోనే కూలిపోతుందంటూ భారాస, భాజపాకు చెందిన కొందరు నాయకులు చేసిన ప్రకటనలో ఆ పార్టీని కలవరపాటుకు గురిచేశాయి. తమ ప్రభుత్వాన్ని ఎవరూ కోల్చలేరన్న సీఎం రేవంత్ రెడ్డి అలాంటి కుట్రల్ని ఛేదిస్తామని స్పష్టం చేశారు. సర్కార్ను కాపాడుకోవడం సహా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్టానం చేరికలకు గేట్లు తెరిచింది. భారాస, భాజపాలకు చెందిన నాయకుల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. భారాస చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి హస్తం గుర్తుపై లోక్సభ బరిలో నిలిచారు. గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి వచ్చిన వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ లభించింది. ఖైరతాబాద్ భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్సభ టికెట్ దక్కించుకున్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ హస్తం గూటికి చేరారు. భాజపా నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుని పదవి దక్కించుకున్నారు. భారాస సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు కూడా గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు. తాను సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేశారని, జీవిత చరమాంకంలో
తిరిగి అదే పార్టీకి వెళ్లనున్నట్లు కేశవరావు స్పష్టం చేశారు. అధికార పార్టీలో ఉంటేనే పనులవుతాయని, సమస్యలు పరిష్కరించడం సులువుగా ఉంటుందని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి మీడియాతో ఇష్టాగోష్ఠిలో అన్నారు. అందుకే కాంగ్రెస్లో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భారాస కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమయ్యాయి. మరికొందరు ఎమ్మెల్యేలు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ను కలిసి కాంగ్రెస్లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. భాజపాకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు సైతం పార్టీలోకొస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు నిర్ధారించాయి. రాష్ట్రంలో 4 స్థానాల మినహా లోక్సభ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ప్రచార కార్యాచరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ సాయంత్రం 5 గంటలకు కార్యవర్గ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ 100 రోజుల పాలన, తుక్కుగూడ సభ, ఎన్నికల వ్యూహాలు, జాతీయ మేనిఫెస్టో వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రచార కమిటీ సమావేశం కూడా ఇవాళ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 14 స్థానాలు గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది. అన్ని కోణాల్లో పరిశీలించి అభ్యర్థుల్ని బరిలోకి దింపుతోంది. మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పీసీసీ కార్యవర్గం ఇవాళ సమావేశమవుతోంది. గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ సహా ముఖ్య నేతలు పాల్గొనున్నారు. పార్టీ అధికారంలోకొచ్చి 100 రోజులు పూర్తయ్యాయి. ప్రజాపాలనపై జనం స్పందన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా భారాస సర్కార్లో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాల్ని కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు సమాచారం. లోక్సభలో పార్టీ బలాబలాలు, విపక్షాలను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న అంశాలపై పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తీసుకొచ్చిన 5 న్యాయ్ గ్యారంటీల్ని జనంలోకి తీసుకెళ్లే అంశంపై సమాలోచన చేయనున్నారు. లోక్సభ ప్రచారం ఏ విధంగా ఉండాలి, ఎవరెవరు ప్రచారంలో పాల్గొనాలి, సభలు నిర్వహణ వంటి అంశాల్ని ఖరారు చేయనున్నారు. వచ్చే నెల 6న తుక్కుగూడలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై పీసీసీ కార్యవర్గం చర్చించనుంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకొచ్చిన వారికి ఎందుకు టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందో కార్యవర్గానికి రేవంత్ రెడ్డి వివరిస్తారని సమాచారం. 14 లోక్సభ స్థానాలు హస్తగతం చేసుకోవడానికి నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరనున్నారు. క్షేత్రస్థాయిలో విభేదాల్ని పరిష్కరించే బాధ్యత సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావును మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేసి ఆ వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం కొంపల్లిలోని జడ్జి ఇంట్లో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే నిన్న గట్టుమల్లుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును సుదీర్ఘంగా విచారించారు. తర్వాత గట్టుమల్లు వాళ్ళ స్టేట్మెంట్ని రికార్డు చేసుకున్నారు. గట్టుమల్లితో పాటు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి మరో 3 పోలీసులను కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. అయితే ఇదే కేసులో 2 అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను నిన్న నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించింది. వారు ఈరోజు మళ్ళీ పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ప్రణీత్ రావును మాత్రం కస్టడీకి విచారించలేదు. ప్రణీత్ రావు రిమాండ్ నిన్న 28వ తేదీతో ముగిసిన నేపథ్యంలో అతని రిమాండ్ విధించేందుకు కోర్టు నిరాకరించింది. రాధాకిషన్ రావు అనే వ్యక్తి కీలకంగా ఈ కేసులో రాధాకిషన్ రావు కీలకంగా మారాడు. అతనిపై కుక్కట్పల్లికి సంబంధించినటువంటి భాజపా నేతతో పాటు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్నటువంటి నందకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో తనను ఫోన్ ట్యాపింగ్ చేసి తనను చిత్రహింసలకు గురి చేశాడని చెప్పి నందకుమార్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన విచారణ అనేది కీలకంగా మారింది. అయితే ఎస్ఐబి అధికారులు తమ ఆఫీసులోనే ఉంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులను క్షేత్రస్థాయిలో వాడుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణ అనేది కీలకంగా మారింది. అయితే ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలని పోలీసులు దర్యాప్తు బృందం రాధాకిషన్ రావు నుంచి సేకరిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఈ క్రమంలోనే బేగం బజార్కి చెందినటువంటి కొంతమంది వ్యాపారుల అజ్ఞాతంలోకి వెళ్లడం పట్ల కూడా పోలీసులు కొంతమేరకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు గత 2 రోజుల నుంచి గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో పాటు భాజపా మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్కు గురయ్యాయని చెప్పి డీజీపీకి వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే విచారించిన టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు మరికొంతమందిని విచారిస్తున్న క్రమంలో వాళ్ళ స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకొని మరింత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూడొచ్చు ఈ రాధాకిషన్ రావుని కొంపల్లికి తరలించేందుకు అంతకంటే ముందు గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ. బిల్ గేట్స్లో చాయ్పై చర్చ కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. मेरे एस्ट्रोनेट्स को इंट्रोडक्शन के लिए गया था, तो हमारे एस्ट्रोनेट्स किस प्रकार से काम करने वाले थे तो रोबोट से मैं बात कर रहा था. मैंने रोबोट से काफ़ी बातें की और मैंने देखा को मेरे और मैं अलग अलग टोन में बोलता था, थोड़ा लहजा बदल के बोलता था और मैं देख रहा था कि वो मुझे प्रॉपर रिस्पॉन्ड कर रहा था. फिर मैंने उसका नाम बदल करके पूछने की कोशिश की तो फिर उसने रिस्पॉन्ड नहीं किया. तो मैंने कहा आपका एआई, मैंने 3 मिनट 4 मिनट बात किया, अभी तक वो मेरी आवाज़ को रिकॉग्नाइज नहीं कर पाया. जब तक मैं उसका नाम नहीं बोलता हूँ वो मुझे रिस्पॉन्ड नहीं कर रहा. मैं वो चाहता हूँ कि मेरे आवाज़ को सेंस करे और भले ही मैं उसका नाम न बोलूँ लेकिन वो मेरे से बात करे. तो उन्होंने कहा ठीक है, विल डू दिस. तो मैं हर बार नई चैलेंज देता रहता हूँ. Yeah, it's early days in AI, and I think everyone who uses it, in the same day you're surprised at how good it is, and you're also surprised at how bad it is. It'll do things you think are hard, and then it'll fail to do some things you think are easy. I started my trip here in Hyderabad, which was a nice occasion because Microsoft is celebrating 25 years in the country, and that's been such a fantastic experience. So I was definitely challenging the team there. Hey, we have to make the accuracy better. And for now, it's like a co-pilot. It helps suggest things, but the final decision about medicine or the letter you want to write, the final decision, we still have to review that, even though it may make us a bit more creative and a bit more productive. It seems like AI is a huge opportunity, but there's some challenges that come with that. How do you think India will approach that? देखिए, एआई ने जो चैलेंजेस खड़ी की है वो मैंने देखा है कि इतनी अच्छी चीज अगर प्रॉपर्ली ट्रेन किया बिना किसी के हाथ में दे दी जाए तो वो मिसयूज होने की संभावना ज़्यादा है. अब मैंने एआई से जुड़े सारे ब्रेन से उनसे भी बात की. मैंने कहा शुरू में हमने कोई भी एआई जनरेटेड चीज़ है तो उस पर आना चाहिए वाटरमार्क कि ये एआई जनरेटेड है, ताकि कोई मिसगाइड ना हो. और ये बुरी चीज़ नहीं है, सिंपली इट्स एआई जनरेटेड, तो मैं उसका वैल्यू समझ लूँगा. डीप फेक भारत जैसे डेमोक्रेटिक कंट्रीज में और इतनी विशाल कंट्री में कोई एक डीप फेक में कुछ भी चीज डाल दे, मेरे ही वॉइस में कुछ ऐसी गंदी चीज डाल दे तो शुरू में तो लोग मान जाएंगे, तो बहुत बड़ी आग लग जाएगी. तो ये जरूरी है कि डीप फेक एआई जनरेटेड और ये सोर्स है. ये आज शुरू के दिनों में, आगे चल करके क्या होगा जरूरत नहीं पड़ेगी शायद, लेकिन ये हमने कुछ डूज एंड डोंट्स उस पर सीरियसली सोचना पड़ेगा. उसी प्रकार से मैं एआई से पहले काम वो लूं जिसकी मेरी महारत हो और मैं थक गया हूं सो जाऊं वो कर लेगा, तो वो ठीक नहीं है. जैसे हम कह देते कि भाई तुम 5 बजे उसको फोन लगा देना तो एआई कर देगा, या मैं कह दूंगा कि मेरा वो गाना मुझे सुना दो तो कर देगा. तो मुझे पता होना चाहिए ना कि भाई मुझे इस समय किस गाने को सुनने की जरूरत है, मेरे लिए क्या रिक्वायरमेंट है. अगर मैं ये ना कर दूं, मेरे से टूल का ही उपयोग करने के लिए खेलता रहूं तो शायद मैं वैल्यूएशन नहीं कर पाऊंगा, टाइम पास कर लूंगा. In the AI world, data
is so important, and yet, people have concerns, privacy concerns. How do we strike the balance there? डेटा एक बहुत बड़ा इशू बना हुआ है, हमने उसकी सिक्योरिटी भी देखनी चाहिए। भारत में कानूनी व्यवस्था तो की है, लेकिन लोगों को भी अवेयर करना पड़ेगा। अब जैसे मैंने आज हमारे देश में यूनिवर्सिटीज वगैरह सारे सर्टिफिकेट क्लाउड में रखवा देता हूँ, ताकि खर्चा भी बचता है और जो भी रिक्वायरमेंट मिल जाती है। मेरे यहाँ कंप्लायंसेस की ज़रूरत होती थी, मेरे सारे कंप्लायंसेस की कोई ज़रूरत नहीं है। आप अपना डेटा एक क्लाउड पर डाल दीजिए, मुझे आपका आइडेंटिटी दीजिए, मुझे जो ज़रूरत है मैं उसमें से ले लूँगा। तो मैं नागरिकों का ईज ऑफ लिविंग के लिए टेक्नोलॉजी का बहुत उपयोग कर रहा हूँ। दिनों सर्विसेज के लिए पहले करता था, अब मैं ईज ऑफ लिविंग के लिए कर रहा हूँ। Yeah, data is definitely, it's going to be very exciting that we'll be able to preserve privacy and still learn a lot from the data. Like which crop should you plant? If we get all the data from the farmers without their names, so we don't invade their privacy, but giving better farmer advice, or seeing here in India, the top 10% of teachers are so good, and saying, okay, what are they doing, and how do we spread that to the other people? Or even if there's some new nutrition approach, sometimes it works and sometimes not. And so because you have the medical record, the ability to kind of track and say, okay, this is working very well, or this isn't, we can be a lot smarter without threatening individual privacy. मैं इसको दो तरह, एक हमें कॉमन मैन को भी क्वालिटी डेटा के लिए ट्रेन करना पड़ेगा। हमारे डेटा में क्वालिटी होनी चाहिए, क्लैरिटी होनी चाहिए। दूसरा, डेटा ओनर को मालूम होना चाहिए कि जो मेरे से डेटा मांग रहा है वो किस काम के लिए मांग रहा है। अगर वो उसके साथ एग्रीमेंट करके उसमें से कमाई करना चाहता है तो उसको अलाउ करना चाहिए कि और पहला, उसको प्रायोरिटी रिसर्च के लिए होनी चाहिए। रिसर्च के डेटा की वैल्यू ज़्यादा ना हो, ताकि वरना रिसर्च बहुत महंगा हो जाएगा। और रिसर्च करने वाले इंस्टीट्यूट ने भी उसको एश्योरेंस देना चाहिए कि तेरे डेटा का मैं जो उपयोग कर रहा हूँ वो इसी काम के लिए हो, अगर ये ग्लोबल गुड के लिए है, कॉमन मैन के गुड के लिए है, तो मैं मानता हूँ दुनिया में कोई भी व्यक्ति इनकार नहीं करेगा। I think it's interesting that some of these digital systems create efficiency by getting rid of the middleman, and that's super beneficial. मैं तो कभी-कभी कहता हूँ कि मैं ऐसी सरकार चलाना चाहता हूँ, एज फार एज मध्यम वर्गीय जो वर्ग है उसकी जिंदगी से सरकार बाहर निकल जाए, उसकी जिंदगी में सरकार की कोई जरूरत ही ना हो। जो गरीब है, जिसको सरकार की जरूरत है, वहाँ सरकार भरपूर हो। लेकिन जिसको कोई जरूरत नहीं, बिना कारण सरकार जाकर के उसको कोई ये लाओ वो लाओ, ये करो वो करो करती रहती है, तो वो बंद हो जाएगा। और इसलिए मेरी कोशिश यही है कि हमारा प्रयास यही रहेगा कि हम इसको करें। In 2015, one of the great things we did together was you came to Paris for that mission innovation. That was fantastic. Yes. क्लाइमेट के संबंध में हम दोनों के विचार एक ही प्रकार के हैं और आपने बहुत सक्रियता से भूमिका भी अदा की। तो उस समय ओबामा, आप, मैं और फ्रांस के प्रेसिडेंट हम मिले थे और तब हम लोगों ने डिटेल में चर्चा की थी हम इसको वे फॉरवर्ड कैसे ले जाएं। लेकिन दुर्भाग्य से वो बात ज़्यादा आगे चली नहीं। लेकिन G20 के बाद क्लाइमेट को लेकर एक वातावरण बना है कि भाई सब लोग अपनी अपनी जिम्मेवारी अदा करेंगे। तो जो हमने बीज बोए थे और जिसमें आपकी भी बहुत बड़ी भूमिका थी, वो अब कुछ वटवृक्ष के रूप में सामने आएगा, ऐसा मुझे लग रहा है। मैं समझता हूँ क्लाइमेट एक ऐसा विषय है, जरा खुले में जाकर के हम लोग बात करते हैं। If you're ever coming to the United States, I'd love to have you come to Seattle. I'll be happy. I'll be happy to come. No, fantastic. Come over here. Yeah. Is it okay? Yes. Huh? Yes. क्लाइमेट को लेकर के हम बात कर रहे थे। भारत, मुझे बहुत खुशी है कि हम
रिन्यूएबल एनर्जी के क्षेत्र में बहुत तेजी से आगे बढ़ रहे हैं। सोलर एनर्जी, विंड एनर्जी, हम न्यूक्लियर के अंदर काफी तेजी से आगे बढ़ना चाहते हैं। उसी प्रकार से ग्रीन हाइड्रोजन को हम बहुत तेजी से आगे बढ़ना चाहते हैं। मैं तमिलनाडु में था तो हमने एक हाइड्रोजन से चलने वाली बोट मैंने वहाँ से रवाना की, जो काशी में मेरे जो टूरिस्ट आते हैं उनके लिए ये एनवायरनमेंट फ्रेंडली, पॉल्यूशन फ्री ये बोट काशी से अयोध्या के लिए चलाने के लिए मैंने सोचा है, ताकि क्लीन गंगा की मेरी जो मूवमेंट है उसको भी मदद मिलेगा, एनवायरनमेंट कॉन्शियस सोसाइटी के लिए भी वहाँ से एक मैसेजिंग होता रहेगा। Well, India brings to the climate change a rich history of caring about the environment. How do you see connecting those? हमारे यहाँ रीयूज, रिसाइकल ये हमारे नेचर में है। अब देखिए ये जो जैकेट है ये रिसाइकल मटेरियल का है, लेकिन ये रिसाइकल मटेरियल की भी विशेषता है। इसकी विशेषता ये है, जो टेलर के यहाँ कपड़े के टुकड़े निकलते हैं ये सारा वेस्ट इकट्ठा किया हुआ है, फिर जो पुराने कपड़े हैं उसको भी इसमें लिया हुआ है, और 30-40% वेस्ट प्लास्टिक बोतल को लिया हुआ है, और उन सबको रिसाइकल करके ये कपड़ा बना है। Yeah, the innovation. 1 लाख करोड़ रुपए का जो अपकमिंग टेक्नोलॉजीज है, फ्यूचरिस्टिक टेक्नोलॉजी है, उस पर आप रिसर्च करिए, इनोवेशन कीजिए, तो मैं एक तरफ उनको प्रोत्साहित करूँ। लेकिन दूसरी एक बात है जिसको गंभीरता से ले, और ये वो लाइफस्टाइल, और इसलिए मैंने मिशन लाइफ शुरू किया है। और मैं जब लाइफ कहता हूँ तब लाइफस्टाइल फॉर एनवायरनमेंट, क्योंकि हमारी रोजमर्रा की जिंदगी में अगर हम क्लाइमेट फ्रेंडली लाइफस्टाइल स्वीकार नहीं करते, प्रो नेचर हम जीवन नहीं जीते हैं, तो हम बाहरी कितने ही प्रयास क्यों न करें, हम नए नए इनोवेशन करेंगे, नई नई चीजें जोड़ते जाएंगे, हम अपनी जिंदगी को ऐसी कैसे बनाए। अब हमारी मुसीबत क्या है, हमारा प्रगति का आंक क्या, तो भाई कौन सा देश कितना स्टील उपयोग करता है, कौन सा देश पर कैपिटल कितना एनर्जी कंज्यूम करता है, उसके आधार पर उस देश की इकोनॉमी में जा। अगर ये पैरामीटर रहेंगे तो फिर वो इलेक्ट्रिसिटी कंज्यूम करने के लिए कोशिश करेगा, स्टील कंजम्पशन की कोशिश करेगा, फिर स्टील उत्पादन के लिए लगेगा, तो स्टील उत्पादन में कार्बन का प्रॉब्लम करेगा। मतलब हमने हमारी सोचने के तरीकों बदलना पड़ेगा। जब सोचने के हमारे पैरामीटर, जिंदगी के पैरामीटर, प्रगति के पैरामीटर हमने क्लाइमेट फ्रेंडली बनाने चाहिए। आज हमारे प्रगति के सारे पैरामीटर एंटी क्लाइमेट है। बिजली कंजम्पशन के आधार पर प्रगति नापी जाती है, स्टील कंजम्पशन के आधार पर प्रगति नापी जाती है। Yeah, I've been interested in your discussions about green GDP. Update me on your thinking. मैं तो कहता हूँ दुनिया को ग्रीन जीडीपी के कंसेप्ट को डेवलप करना चाहिए कि भाई तुम्हारी टोटल जीडीपी में ग्रीन जीडीपी कितनी है, टोटल रोजगार में ग्रीन रोजगार कितने हैं। हम एक नया आखिर टर्मिनोलॉजी बदलनी चाहिए दुनिया की। तो मैं समझता हूँ कि समस्या का समाधान हो सकता है, लेकिन अगर मैं कहूँगा मैं तो जितना उपयोग करता हूँ करूँगा, मैं तो इतनी बिजली उपयोग करूँगा, मैं इतना पानी बर्बाद करूँगा, मैं ये करूँगा। Now, getting consumers involved in this, where they prefer the product that's the clean product when they're buying a car, when they're buying any product, and changing their food consumption, even if they don't go all the way to be a vegetarian, they can eat less beef and more chicken, or less chicken and more fish. They can moderate a bit, and we know that also has some health benefit as well. Not only that, मैं तो कहता हूँ वेजिटेरियन में भी सोचने की इम्प्रूवमेंट जरूरी है। वेजिटेरियन में जैसे मिलेट, मैं यूएन के साथ मिलकर के मिलेट ईयर मनाया। मिलेट का फायदा यह है कि एक तो बिल्कुल बंजर भूमि में मिलेट पैदा होता है, मिनिमम पानी चाहिए, कोई फर्टिलाइजर नहीं चाहिए, और ये सबसे उत्तम प्रकार का फूड है, ये सुपर फूड है। अगर हम मिलेट को प्रमोट करते हैं तो वेजिटेरियन होने के बावजूद भी बहुत सी चीजें हैं जो ज्यादा नुकसान करने वाली है, उसमें भी अगर मिलेट पर शिफ्ट करते हैं
तो बहुत फायदा हो सकता है। Yeah, when I was in Odisha, they were talking about how millet had been popular a long time ago, and then it came out of favor, and now there's a joint program with the foundation and the government. It's coming back up, and they even took me to some shops where the women were there showing these very nutritious, and actually they tasted good to me, millet crops. So that's a good message for मैं the देख world. रहा हूँ जी, मिलेट में इतना बढ़िया प्रोडक्शन आना शुरू हो गया, अच्छी अच्छी कंपनियां मिलेट प्रोडक्ट में आ गई और एक प्रकार से उसका वैल्यूएशन हो गया। मैं और कॉमन अब फैशन हो गई। हमारे यहाँ 5 स्टार होटल में जाइए तो मिलेट का मेनू अलग देते हैं, नॉर्मल वेजिटेरियन फूड का मेनू अलग देते हैं, और ज्यादा तो लोग मिलेट मेनू और उसके कारण मेरे छोटे किसान की इनकम भी बढ़ी है और पानी बहुत बचत हो रही है, तो बहुत बड़ा फायदा होने लगा है। Well, during the pandemic, it was fantastic that the vaccines got invented, and India made a lot of those. Sadly, in many countries, the fear of vaccination and even rumors about vaccines became a big problem. And you had actually very little of that here in India. So I'm curious, how did you manage the communication, and why do you think it came out better here? बहुत ही बढ़िया सवाल आपने पूछा है। एक तो मैंने वायरस के खिलाफ ये लड़ाई जो है